శుక్రవాహికల గురించి మనం ముందు వీడియోలో తెలుసుకున్నాము కదా! ఇప్పుడు మీకొక చిన్న ఆసక్తికరమైన ప్రశ్న రావచ్చు. ఏమని? శుక్రవాహికలు ఎందుకు శుక్రకణాలను ఈ నాళంలోకి పంపిన తర్వాత మూత్రనాళంలోకి పంపుతుంది? నేరుగా మూత్రనాళంలోకి ఎందుకు పంపదు? దానికి మరి కాసేపట్లో సమాధానం చెబుతాను. కానీ ముందుగా ఒక విషయం తెలుసుకుందాం. శుక్రకణాలు పురుష శరీరం నుండి బయటకు వచ్చిన తర్వాత అవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చాలా సేపు జీవించి ఉండాలి. అందుకోసం వాటికి పోషకాహారం కూడా అవసరం. అలాగే కదలడానికి కొంత సహాయం కూడా అవసరం. కాబట్టి శుక్రకణాలు నేరుగా బయటకు వస్తే ఈ అవసరమైన విషయాల్లో చాలా జరగవు. అప్పుడు శుక్రకణాలు బ్రతకలేకపోవచ్చు. అందుకే శరీరం బయట కూడా శుక్రకణాలు జీవించి ఉండేందుకు, వాటికి పోషకాలు మరియు శక్తి అందించేందుకు వీర్యకణాలతో పాటు కొన్ని అదనపు ద్రవాలు అవసరమవుతాయి. ఆ ద్రవాలను అనుబంధ గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి. ఆ గ్రంథుల పేర్లను నేను కాసేపట్లో చెబుతాను. ఈ గ్రంథులే కొన్ని ద్రవాలను విడుదల చేస్తాయి. ఈ ప్రత్యేక నాళంలోకి మరియు మూత్రనాళంలోకి కూడా ఈ ద్రవాలు చేరుతాయి. అవి శుక్రకణాలతో కలిసి వాటికి అవసరమైన పోషకాలు మరియు శక్తిని అందిస్తాయి. అలాగే కదలడానికి సహాయపడే చలనం కూడా ఇస్తాయి. అందుకే ఈ ద్రవాలను ఉత్పత్తి చేసే గ్రంథులను అనుబంధ గ్రంథులు అంటారు. చివరికి శుక్రకణాలు మరియు ఈ ద్రవాల మిశ్రమం కలిసి మూత్రనాళం ద్వారా బయటకు వస్తుంది. ఈ మిశ్రమాన్నే వీర్యం అంటారు. అంటే వీర్యంలో వీర్యకణాలు మాత్రమే కాకుండా అనుబంధ గ్రంథులు విడుదల చేసే ద్రవాలు లేదా స్రావాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ గ్రంథుల పేర్లు చూద్దాం. వీర్యంలోని ఎక్కువ భాగం ద్రవాన్ని మూత్రాశయం వెనుక భాగంలో ఉండే ఒక ప్రత్యేక గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఆ గ్రంథిని శుక్రగ్రాహికలు సెమినల్ వెసికల్ అంటారు. ఈ గ్రంథి కూడా ద్రవాల ఉత్పత్తిలో సహాయం చేస్తుంది. దీనిని పౌరుష గ్రంథి ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు. ఈ పౌరుష గ్రంథి పేరు మీరు ముందే విని ఉండవచ్చు. ఇప్పుడు మనకు ఈ చిన్న నాళం ఎందుకుందో అర్థమవుతుంది కదా! శుక్రవాహికలు శుక్రకణాలను ఈ నాళంలోకి విడుదల చేస్తుంది. ఈ గ్రంథులు తమ స్రావాలను కూడా అదే నాళంలోకి విడుదల చేస్తాయి. ఇక్కడే వీర్యంలోని ఎక్కువ భాగం తయారవుతుంది. ఈ చిన్న బల్బ్‌లా కనిపించే నిర్మాణం మూడవ గ్రంథి. ఇది కూడా తన స్రావాన్ని వీర్యంలో కలుపుతుంది. ఇది బల్బ్ లాంటి నిర్మాణం కావడంతో మూత్రనాళంతో కలిసి ఉంటుంది. ఇది మరో ముఖ్యమైన పని కూడా చేస్తుంది. వీర్యం అక్కడికి చేరే ముందు ఇది కొద్దిగా క్షార స్వభావం ఉన్న ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఆ ద్రవం ఆ మార్గాన్ని శుభ్రం చేస్తుంది. ఎందుకంటే అక్కడ మూత్రం ఉండవచ్చు. మూత్రం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి వీర్యం అక్కడికి చేరినప్పుడు మూత్రం ఉన్నట్లయితే ఆ ఆమ్ల స్వభావం ఉన్న మూత్రం వీర్యకణాలను చంపివేయవచ్చు. అది మంచిది కాదు. అందుకే ముందుగా ఆ గ్రంథి ఆ మార్గాన్ని శుభ్రం చేస్తుంది. తర్వాత శుక్రకణాలు బయటికి వస్తాయి. తర్వాత వీర్యం పురుషాంగం ద్వారా బయటికి వస్తుంది. ఆ సమయంలో పురుషాంగం గట్టిగా మరియు దృఢంగా ఉంటుంది. ఇది వీర్యాన్ని శరీరం బయటకు ఎక్కువ వేగంతో పంపించడంలో సహాయపడుతుంది. తర్వాత వీర్యం యోని లేదా వెజినాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి శుక్రకణాలు అండాన్ని ఫర్టిలైజ్ చేయడానికి తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. దీని గురించి తరువాత రాబోయే వీడియోల్లో మాట్లాడుకుందాం. పురుషాంగం నుండి వీర్యం బయటకు పంపబడే ఈ ప్రక్రియను స్ఖలనం ఇజాక్యులేషన్ అంటారు. ప్రతి స్ఖలనంలో వేల సంఖ్యలో కాదు, మిలియన్ల సంఖ్యలో వీర్యకణాలు ఉంటాయి. ఎందుకంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఈ శుక్రకణాల్లో చాలా వరకు చనిపోతాయి. ఆరోగ్యంగా లేని శుక్రకణాలు, బ్రతికే సామర్థ్యం లేని శుక్రకణాలు నశించిపోతాయి. ఇలా జరగడం వల్ల అత్యంత ఆరోగ్యకరమైన శుక్రకణమే చివరికి బ్రతికి అండాన్ని ఫర్టిలైజ్ చేయగలుగుతుంది. ఇప్పుడు వీర్యకణం
ఎలా ఉంటుందో అనుకుంటే, ఇది వీర్యకణం యొక్క సరళ చిత్రం. వీర్యకణం ఒక కణం. దీనిలో తల భాగం ఉంటుంది. ఆ తలలో న్యూక్లియస్ ఉంటుంది. అందులో జన్యు పదార్థం ఉంటుంది. ప్రధానంగా ఫెర్టిలైజేషన్ తర్వాత ఈ జన్యు పదార్థమే అండంలోకి ప్రవేశిస్తుంది. దీనికి ఒక తోక కూడా ఉంటుంది. ఆ తోక శుక్రకణం ఈదేందుకు మరియు కదిలేందుకు సహాయపడుతుంది. ఇది యోని లోపల మరియు గర్భాశయం లోపల కదలడానికి సహాయపడుతుంది. దానికి శక్తి అవసరమవుతుంది. అందుకే శుక్రకణం మధ్య భాగంలో మైటోకాండ్రియా ఉంటాయి. మైటోకాండ్రియాను కణం యొక్క శక్తి కేంద్రము అని మీరు విని ఉండవచ్చు. అంటే సాధారణంగా మానవ శుక్రకణం ఇలా కనిపిస్తుంది.